హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఆర్ 555 డైరీస్. నేను ఈరోజు ఏం చేయబోతున్నానంటే మష్రూమ్ బిర్యానీ. సో దానికోసం మష్రూమ్స్ని కొద్దిగా వాటర్లో సాల్ట్ అండ్ టర్మిక్ వేసి కొంచెం సేపు ఫ్యూ మినిట్స్ వేడి నీటిల్లో ఉంచాలి. సో వేడి నీళ్ళ నుంచి తీసేసి వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. బిర్యానీకి కావాల్సిన దినుసులన్నీ పక్కన పెట్టుకోవాలి. నేను మష్రూమ్స్ కట్ చేసి పెట్టుకున్నాను అండ్ ఒక టమాటా అన్న హాఫ్ టమాటా అన్న కూడా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కడాయి తీసుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత షాజీరా, చెక్క, బిర్యానీ ఆకు, లవంగ, ఇలాచి అన్నీ ఇవి కూడా వేసి వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కొంచెం మష్రూమ్స్ కూడా వేసి వేయించుకోవాలి. ఇది కొద్దిగా ఆయిల్లో వేగాలి. మష్రూమ్స్ కొంచెం సేపు ఫ్యూ మినిట్స్ వేయించుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకోండి. దాని తర్వాత టమాటాలు కూడా వేసి వేయించుకోండి. టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత దాంట్లో బిర్యానీ మసాలా, గరం మసాలా వేసి కలుపుకోవాలి. అవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మొత్తం మెత్తగా అయిన తర్వాత నేనైతే 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. సో 1.5 గ్లాస్ రైస్కి నేను 3 గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను. రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ బాయిల్ ఇంతవరకు ఉంచేసి బాయిల్ అయిన తర్వాత దాంట్లో రైస్ వేసేసుకోండి. నానబెట్టిన రైస్ వేసుకోండి. సో రైస్ ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. లాస్ట్లో మాత్రం సిమ్లో పెట్టి కొంచెం సేపు ఫ్యూ మినిట్స్ ఉడికించుకోవాలి. లాస్ట్లో నేను అవసరమైతే మీరు నెయ్యి వేసుకోవచ్చు. సో ఎంతో రుచికరమైన మష్రూమ్ బిర్యానీ రెడీ. సో థ్యాంక్ యూ.